గంటి అది అన్నం అయిందా? ఎంతమందికి ఇది అమ్మా? ఎంతమందికి అండి? 98 ఉన్నారు సార్. రోల్ ఎంత అటెండెన్స్ ఎంత ఉన్నవాళ్ళు? రోల్ ఎంత ఎంతమంది? రోల్ 144 సార్. ఇప్పుడు 98 ఉన్నారు. 98 ఉన్నారు సార్. దోసకాయ ఇది సొరకాయ. బియ్యం బియ్యం ఉందమ్మా. కాదమ్మా బియ్యం బియ్యం తీసుకురా కొంచెం తీసుకురా. వాడని సార్ పెడదాం. చూడండి టేస్ట్ చేయండి. ఏంటండి అట్లా పెడితే ఎట్లా కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి? గంజి ఉంచండి. గంజి ఉంచారు కదా, మరి కొద్దిసేపు ఉడకబెట్టచ్చు కదా. ఏ బాబు కడుపు నొప్పి లేస్తుందా స్వామి? నువ్వు ఏం చెప్తావు? కడుపు నొప్పి లేస్తుంది పిల్లలకు. బియ్యం బియ్యం ఉంది లేదండి? అయితే కొంచెం తగలగానే బాగా మెత్తపడిపోతుంది. కొత్త బియ్యం సార్ కాదండి, ఇది బియ్యం బియ్యం ఉంది కదా. ఇప్పుడు మీరు గంజి ఉంచితే ఆ ప్రాబ్లం ఉండదు. కొత్త బియ్యమైనా గంజి మీరు ఇప్పుడు బొక్కలు దాంట్లో రంధ్రాల దాంట్లో పెట్టారు కదా, మరి ఏంది కూడా అట్టే ఉంది బాబు. అదే మరి లేదమ్మా, కడుపు నొప్పి లేస్తుంది పిల్లలకు. సంపాదన ఉండరా ఇది పిల్లలు మీరు? మరి ఏంది అది నాకు అర్థం కాదు. మీరు వంట సరిగ్గా చేయడంలే, బయట కంప్లైంట్ మాకు మీ మీద. రుచికి చేయడంలే, ఏది పట్టించుకోవడంలే. వాడని చెప్పినా విన్నారంట. మీరు పోతావు ఇంటికి, నువ్వు ఏమనుకుంటావు? ఇదేమన్నా మీ అబ్బగారు సొత్తు అనుకున్నావా? ఇది ఎట్టా లేదమ్మా, బయట పిల్లలు కంప్లైంట్ అక్కడ చేస్తేనే వచ్చింది ఇంత దూరం. మేము నువ్వు అసలు ఎవరిని కేర్ చేయమంటేనే. మీరే రెస్పాన్సిబుల్ అండి. మీ దగ్గర స్టాప్ అని చెప్తే మీరే చెప్పించడం. లేవు తీసేయండి, ఏముందాడా? ఏందండి మీరు ఆ మాత్రం మీకు 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 ఆ పవర్ లేకుంటే ఎట్లా? ఎంతమంది పిల్లలు చెప్పారు తెలుసా మాకు బయట? ఇడ్లీ అసలు వరస్ట్గా ఉంటుందంట ఇడ్లీ. నువ్వు సరిగ్గా చేయడం లేదమ్మా. నీకు ఇష్టం లేకుండా మానుకో. మీ తాత వాళ్ళు వస్తారు. ఏంది అది మీ ఇష్టం వచ్చినట్టు? అది అన్నం అంటారా దాన్ని? కడుపు నొప్పి లేదు వస్తారు పిల్లలు. నువ్వు అసలు కూరలు సరిగ్గా చేయమంట, రుచి పసి ఉండదంట, చండాలంగా చేస్తావంట. బయట కంప్లైంట్ నీ మీద. నువ్వు కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోను. ఇంకోసారి వస్తా నేను. లేదమ్మా, నువ్వు రూట్ మార్చుకోవాలా? నీ మొహం బాగున్నాయి, ఏడ బాగున్నాయిరా? బయటంతా మీ మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆ స్కూల్లో వరస్ట్గా పెడతా ఉన్నారు, ఆ హాస్టల్లోని. అన్నిటికీ బాగుంటాయి. ఏమేం కొడతారా మిమ్మల్ని ఏమన్నా? నిజాలు చెప్పేదానికేమి రోగమా? అక్కడ బయట మాకు చెప్పినారా? మాకు కంప్లైంట్ వచ్చింది. మేము ఇక్కడ అన్నిటికీ బాగున్నాయి సార్. ఏంది అది గంగిరెద్దులాగా? తల్లూపితే సరిపోయిందా? బాగుంటాయా? ఏడరా బాగుండేది? ఎక్కడ బాగుండేది? నిజం చెప్పండి మాతో. మీకు మీ మేలుకోరి వచ్చింది. మేము ఏడన్నా విజయవాడ నుంచి వచ్చినాం. మేము పిచ్చి పట్టి రాలే. మేము ఇక్కడికి పని లేక వచ్చినాం అనుకుంటాను. మీకోసం మంచి భోజనాలు చేయాలా? ఆ బియ్యం ఎట్టున్నాయి? ఉడికిన పెట్టారు. బియ్యం ఉంది. అది తింటే కడుపు నొప్పి చస్తారు నాయాలరా? మీకేం అర్థం కావడంలే. నిజమ్మా, మీ సరిగా లేవు మీకు భోజనాలు. మీరు కావాల్సి ఇంకా వార్డెన్ ముందు వాళ్ళ ముందు బాగుంది సార్, అన్నీ బాగుండేది సార్ అని చదువుకుంటా ఉన్నారు. ఏదైనా నిజంగా ఉండాలా, స్పష్టంగా మాట్లాడాలా. ఏమేమి కొడతారా, చంపుతారా? ఇది కాకపోతే ఇంకొక హాస్టల్, లేకుంటే డైరెక్ట్ రాండి. నా నెంబర్ ఇస్తాను మీకు. నా వాట్సాప్ అది ఆడ కనిపిస్తూ ఉన్నాడు స్టిక్కరు, దాంట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. దానికి మెసేజ్ పెట్టండి మీ పేరెంట్స్ ఫోన్లో నుంచి. మేము యాక్షన్ తీసుకుంటాం, ఇంటికి పంపిస్తాం ఎవరినైనా కానీ. ఈ ఫుడ్ కమిషన్, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్, మీరు తింటున్న ఆహారానికి భద్రత కల్పించవలసిన బాధ్యత మా కమిషన్ మీద ఉంటుంది. మొత్తం ఈ స్టేట్ అంతా తిరుగుతూ ఉంటాం. ఇది 21వ జిల్లా నేను తిరగడం. నేను మే నుంచి ఇప్పటికీ 21వ జిల్లా తిరుగుతూ ఉన్నా. ఇది అర్థమవుతుందా? పెద్ద పిల్లలు మీరన్నా ఏందిరా గంగిరెద్దులాగా తలలుపుతారు అన్నిటికీ? సిగ్గులే? అన్నం అది అన్నం ఉన్నట్టుందారా?
బియ్యం పెట్టిండ్రు ఆడ. ఏదో ముద్ద అవుతుందంట ఏదేమో చెప్తా ఉంది ఆమె. ఏం ముద్ద అయ్యేదేముంది అక్కడ? గంజి ఉంచేటప్పుడు ముద్ద కాదు ఎప్పటికీ, గంజి ఉంచుకుంటే ముద్ద అవుతుంది. ఏదో దారిని పోయి ఏదో మేము అడవుల నుంచి వచ్చినామా, మాకు తెలుదా ఏడెట్లుండేది? ఓకేనా? మీ భోజనాలు సరిగా ఉండడం లేదు. ఆ మీద రాసుకో కోటి, ఈసారి వాడండి సార్ నెంబర్ రాసుకో. నువ్వు వారానికి ఒకసారి ఎట్లుంది ఏంది కనుక్కోవాలా. ఏమి ఈ పిల్లలకి నీ పర్సనల్ నెంబర్ పేపర్లో రాసి నీకు ఫోన్ చేయమని చెప్పు. ఈ హాస్టల్లో ఎట్ట బాగుండదో అన్నం చూస్తా నేను. ప్రభుత్వం ఇస్తుందమ్మా ఉచితంగా, అది మీ హక్కు, మీకు గౌరవం ఇస్తూ ఉంది, అది మీరు సాధించుకోవాలా. ఏదో పశువులు పెట్టినట్టు పెడితే తిని హ్యాపీగా ఉన్నారా మీరు? సిగ్గులే, గట్టి చెప్పండి రా ఉండే విషయము. అప్పుడు కదా మేము ఏదైనా చర్యలు తీసుకుంటాం. మేమేదో వస్తూ ఉన్నాం, వార్డెన్లు ఉంటారు ఈయన పక్కనే, మేము అడుగుతాం మిమ్మల్ని, మీరు గంగిరెద్దులాగా అన్నీ బాగున్నాయి సార్, ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. ఏంది మీనింగ్ లేకుండా? మీరు సాటిస్ఫైడ్గా లేరు మా ఇక్కడ, నాకు అర్థమవుతుంది మీ ముఖాలు చూస్తేనే. ఏదో గడ్డి తింటా ఉన్నారు, పోతా ఉన్నారు, ఏదో ఊరికే పెడతా ఉన్నారు కాబట్టి తింటా ఉన్నారు అనుకుంటా ఉన్నారు మీరు. ఊరికనే ఎవరైనా అవహేళన చేస్తే పెద్ద క్రైమ్ అది. ప్రభుత్వం మీకు ఇస్తున్న హక్కు ఇది, ఈ హక్కును మీరు సాధించుకోవాలా. మీరు సాధించుకోవడానికి ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఉన్నాం. అదో వాట్సాప్ నెంబర్, మా నెంబర్ నోట్ చేసుకోండి మీరు, 9490. గుర్తుపెట్టుకోండి, బైహార్ట్ చేపిస్తాను నేను. పలకండి 9490 55 117 9490 ఒక పార్ట్. ఓకే, 9490 ఓకే, 55 చెప్పండి. యాక్టివ్గా రా, మీకోసం చెప్పేది నాయనా, మీకోసం, మీ మంచి కోసం చెప్తున్నా నేను. మీ హాస్టళ్లలో ఎలా ఉన్నాయి భోజనాలు చెక్ చేయమని మమ్మల్ని నియమించింది ప్రభుత్వం, మేము అవన్నీ చూసుకోవాలా. ఓకే, చెప్తారా ఇప్పుడు? 9490 55 117 చెప్పండి. మీ బుక్స్లో రాసుకోండి, రూమ్లలో పోయినాక గోడల మీద రాసి పెట్టుకోండి. మీ ఇంటికి పోయినాక మీ ఇంట్లో రాసి పెట్టండి, లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ నెంబర్. ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద పనిచేస్తుంది. నెంబర్ 1 సివిల్ సప్లైస్, రూపాయి బియ్యం ఇస్తారు కదా మీకు ఇంటికాడ, ఆ బియ్యం కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, కొలత ప్రకారం ఇస్తున్నారా లేదా, కొంతమంది ఏమైనా ఎగరగొడతా ఉన్నారా, డబ్బులు ఇస్తామంటున్నారా, ఆ విషయాల మీద చర్యలు తీసుకుంటాం. ఓకే. నెంబర్ 2 ఐసిడిఎస్, అంగన్వాడీ వ్యవస్థ. తెలుసా మీకు అంగన్వాడీ అంటే? అక్కడ భోజనాలు ప్రెగ్నెంట్ లేడీస్కు, లాక్టేటింగ్ అంటే గర్భిణీ స్త్రీలకు, బాలింత తల్లులకు ఇచ్చే భోజనాలు, చిన్నపిల్లలకి ఇచ్చే భోజనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అని చెక్ చేస్తాం. ఓకే. అలాగే నెంబర్ 3 మధ్యాహ్న భోజన పథకం. మీరు డే స్కాలర్సే కదంతా, వెళ్తారు కదా స్కూల్కు, ఆడ మధ్యాహ్నం భోజనం పెడతారా? ఆడ బాగానే పెడుతున్నారా? ఆడన్నా ఆడ కూడా సరిగా లేదా? ఏ స్కూల్ మీది? కోటి రాసుకో, ఆ స్కూల్ ఎవరో రాసుకో. జడ్పీఐ స్కూల్ భీమడోలే. జెడ్పీఐ స్కూల్ భీమడోలు. మీరు చెప్పినామని నేను ఎవరికి చెప్పను, మీరేం టెన్షన్ రాకండి. రేపు జేసీ గారికి, కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేస్తాం. ఓకే. మీకు జగనన్న గోరుముద్దని మంచి భోజనాలు స్టార్ట్ చేసినాడు జగన్ సారు. అవి కూడా బాగలేవంటే మనకు చాలా అవమానం. మీకు వెజిటబుల్ బిర్యానీ పెట్టడం లేదా? వెజిటబుల్ బిర్యానీ, ఆలు కర్రీ పెడతారా? అదేనా కొంచెం బాగుంటుందా? తినేటట్లు ఉంటుందా? చెప్పండి నువ్వు. అదే ఆడన్న స్కూల్ ఈడెవరు లేరు, పర్లే. అప్పుడు వైట్ రైస్ ఉన్నప్పుడు బాగుంటుందా? పప్పు వైట్ రైస్. పులిహోర అన్నం బాగుంటుందా? కిచిడి బాగుండదు, ముద్ద అవుతుందా? ముద్ద అవుతుంది. రాసుకో. పిఎస్ స్కూల్లో శ్రీనివాసన్, ముద్ద ఊరి స్కూల్ పేరు రాసుకో. ఎగ్గా ఏమి ఎగ్స్ బాగుండమంటారు స్కూల్లో. చూడు ఇప్పుడు మీకు ఈ ఉడకడం లేదా, లేకపోతే ఏంటి? సగం ఉడుకుతాయి, వాసన వస్తుంటాయా? ఇక్కడ ఎగ్స్ బాగానే ఉంటాయా? గుడ్డు అసలు బాగుంటుందా? హాస్టల్లో బాగానే ఉంటుంది. హాస్టల్లో అన్నీ బాగానే ఉంటాయా? మరి అన్నం ఏందిరా నాయన, బియ్యం ఉందిరా తిక్కలోడా. ఎనీహౌ మీ వార్డెన్ సార్కి చెప్తా ఉన్నాం, ఆ వంట ఆవిడకి చెప్పాము బాగా చేయమని చెప్పేసి. మీరు బాగా చేయలేకుంటే కానీ ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఓకే. ఆ స్కూల్ విషయం ఏందో చూస్తాం మేము, రేపు పిలిపిస్తాం. ఆడ హెడ్ మాస్టర్ రమ్మని చెప్పండి. కోటి అది రాసుకో. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ రావాలి రేపు మీటింగ్, రివ్యూ మీటింగ్ ఎల్లుండి.
మరి రెడ్డి డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. మన ఎంఆర్ఓ వస్తాడు. ఆ హెడ్ మాస్టర్ను రేపు ఎల్లుండి రివ్యూ మీటింగ్ ఉంటుందండి 3 గంటలకు కలెక్టరేట్లో. మేము స్పెషల్గా రమ్మన్నామని చెప్పండి. మీకు ఇచ్చారు కొన్ని రైస్ చూసారా? నోట్లో పెట్టుకోండి అవి ఎలా ఉన్నాయి. ఏంటి ఇవి తెలుసా? ప్లాస్టిక్. ఎవరు నేర్పించినారా మీకు? ఎవరు పోయినా కానీ ప్లాస్టిక్ 150 రూపాయలు రా కిలో. ఇవి కొనేది 38 రూపాయలు. మనం ప్లాస్టిక్ తెచ్చి బియ్యంలో కలిపితే నష్టమా లాభమా? మరి ఎవరైనా కలుపుతారా? 150 రూపాయలు కిలో రా ప్లాస్టిక్ అనేది. బిందె ఎంత? ఒక బిందె 600-700 గ్రాములు ఉంటుంది బిందె. ఎంత అది? 100-110 రూపాయలు ఉంటుంది. అవునా? మరి కిలో అనుకునేటప్పుడు 150 రూపాయలు అవుతుంది. ఇవి కొనేది ప్రభుత్వం 38 రూపాయలకు కొని మనకు హాస్టల్స్కు అన్నిటికి ఇస్తూ ఉంది. ఈ హాస్టల్లో కలపరలేవి. ఇవి మీకు మిడ్ డే మీల్స్లో కలుపుతారు. ఇవి బియ్యం కాదు, కెన్నల్స్ అంటారు వీటిని. ఇవి బియ్యం కాదు, వరి గింజల నుంచి వచ్చిన బియ్యం కాదు. ఇవి తయారు చేసిన పదార్థం. ఇది బియ్యం రూపంలో. ఇది నీళ్ళలో నానేస్తే మెత్తగా దూదిలాగా అయిపోతుంది. అన్నంలో ఉడకబెడితే కరిగిపోతుంది, కనరాదు. ఇది దీని ప్రత్యేకత. ఇది పదార్థం. ఇది ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన ఒక పదార్థం. ఇది బియ్యంలో కరిగిపోతుంది. మధ్యాహ్న భోజన పథకంలో పెడతారు. ఇవి అంగన్వాడీ స్కూల్స్లో పెడతారు. రేపు సంవత్సరం ఏప్రిల్ నుంచి మన హాస్టల్స్లో ఇళ్లలో ఇచ్చే రూపాయి బియ్యంలో కూడా ఇవి వస్తూ ఉన్నాయి రేపు. దీనివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఎవరైనా అంటే కన్నా మీరు ప్లాస్టిక్ గీస్టిక్ కాదు అది ఫోలిక్ యాసిడ్. అది ఒకటి గుర్తుపెట్టుకో. విటమిన్ B12, ఐరన్ గుర్తుంటుంది మీకు, సింపుల్ వర్డ్స్ కాబట్టి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. బియ్యం పొడి, బియ్య పిండి ఉంటుంది చూసినారా? నూకలతో బియ్య పిండి చేస్తారు. అదంతా తయారు చేస్తారు. ఇవి నానేస్తే కరిగిపోతుంది. ఓకేనా? ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వీటిని. ఫోర్టిఫైడ్ రైస్ చెప్పండి. మీకు మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చేటివి ఇవి ఫోర్టిఫైడ్ రైస్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బీ కేర్ఫుల్.